చాలా చోట్లన్నా అన్ని ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తీర్చగలగలో 3 నెలలకోసారి మీటింగ్ అయితే జరుపుతారు. వాళ్ళందరూ చెప్పినట్లు ఇప్పుడు కార్పొరేటర్స్ బాధ అంతా మాకు కూడా అర్థమవుతా ఉంది. మేము కూడా ఫీల్డ్లోనే ఉంటాం 24 అవర్స్. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీరు రావడం లేదని నిమిషానికి ఫోన్ వస్తుంది. కానీ ఇక్కడైతే ఇస్తున్నారు, కానీ దీన్ని ఇంకా శాశ్వతంగా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా ఎప్పుడైనా ఏదైనా ఇప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారు. గతంలో మనం చేసిన దానికి సమాధానము ఇవ్వాల్సిన అవసరం ఉంది. అజెండాలో పోయినసారి ఏం చేశారు ఏమి అని అది ఫస్ట్ పెట్టిన తర్వాతనే ముందుకెళ్ళండి. అంతేగాని వాళ్ళు చెప్పిన దానికి ఇదిగా పోవద్దండి. ముఖ్యంగా మా 16 వార్డుల నుంచి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆదాయం అంతా మా 16 వార్డుల నుంచే వస్తూ ఉంది మీకు కార్పొరేషన్కు. కానీ మాకు తగినన్ని నిధులు మాత్రం కేటాయించడం లేదు. మా కార్పొరేటర్స్ కూడా అందరు ఉన్నారు, అందరు చూస్తూ ఉన్నారు. అందరికీ అన్ని సమస్యలు ఉన్నాయి. అసలు శానిటేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి సమస్యగానే ఉంది. కాబట్టి ఏదైతే అవసరమో, ఏదైతే ప్రజలకు నీడ్ ఉందో దాన్ని మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకొని దాని మీద ముందుకెళ్లాల్సిందిగా నేను ఈ సందర్భంగా అధికారులను అందరినీ కోరుతా ఉన్నాను.